హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆగస్ట్ నెలలో 2026 సంవత్సరంలో మనకి అమావాస్య వస్తుంది కదండి, ఆగస్టు. అయితే ఆషాఢ అమావాస్య అంటామండి. ఈ రోజున మనం ఇంట్లో ఏదైనా గొడవలు కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, ఇలా ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అమావాస్య రోజు మనం ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసే కన్నా అమావాస్య రోజు చేసిందే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సులభమైన పరిహారం అయితే ఉందండి. అయితే మనం ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి కదా. ఇవన్నీ జరిగిన తర్వాత మనం నువ్వుల నూనె ఉంచుకోవాలండి. ఈ దీపం నువ్వుల నూనెతోనే వెలిగించాలి. అయితే నువ్వుల నూనెతో దీపం వెలిగించి పితృదేవతలకు నమస్కరించాలండి. అనంతరం మీ ఇష్ట దైవాన్ని కూడా భక్తితో ప్రార్థించి ఆ రోజు శివాభిషేకం అలాగే విష్ణువు కూడా అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే మనం భక్తితో ప్రార్థించాలి. ఈ విధంగా వెలుగుతున్న దీపంలో, అంటే మనం వెలుగుతున్న దీపంలోనే ఈ పరిహారం అనేది చేయాలండి. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే నల్ల నువ్వులు మనం సేకరించి ఉంచుకోవాలి. నల్ల నువ్వులు ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అమావాస్య రోజు మనకి పనికొస్తాయండి. ఎందుకంటే ఏదైనా మనకి దుష్టశక్తుల ప్రభావం ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా నల్ల నువ్వులే మనకు పరిష్కారం చేస్తాయి. ఇలా నువ్వుల నూనె దీపం వెలిగించి దానిలో మనం నువ్వుల నూనె దీపం వెలుగుతుండగా నువ్వులు కొంచెం నల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వుల్ని మనం ఇలా దీపంలో వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో సానుకూల వాతావరణం ముందుగా దేవుడి గది అంతా కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుందండి. తరువాత మనం వెలిగించిన వారికి మనశ్శాంతి ఉంటుంది. అంటే ఈరోజు నేను ఈ పరిహారం చేశాను, నా ఇల్లు చక్కబడుతుంది అని చెప్పి మనశ్శాంతిగా ఉంటారండి. ఇంట్లో ఎక్కువ ఆందోళన చెందేది ఆడవాళ్ళే కదండి. అయితే సానుకూల వాతావరణం కలుగుతుంది. అలాగే ఇప్పుడు ముహూర్తం కూడా చూద్దామండి. ముహూర్తం అయితే ఆగస్టు 11 రాత్రి 1:42 ప్రారంభమవుతుంది. బుధవారం రాత్రి 11:42 వరకు కూడా ఉంటుంది. అంటే బుధవారం మొత్తం ఆ రోజంతా కూడా ఉందండి. అయితే ఇలా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఈ పరిహారం ఖచ్చితంగా ఇంటి సమస్యలు అయితే దూరం అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ చేయడం కన్నా అమావాస్య రోజు చేసిన ఈ పరిహారంకి ఎక్కువ ఫలితం ఉంటుందండి. ఎందుకంటే అమావాస్య రోజు కొన్ని దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది కాబట్టి బాగా మంచి ఫలితం అయితే వస్తుంది.